చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ వచ్చిందంటే చాలు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. ఒకవైపు సమాజం చూసే చూపులు, కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణ, ఇలా రకరకాలుగా ఆ క్యాన్సర్ పేషెంట్స్ను కుంగదీస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు క్యాన్సర్ కౌన్సిలర్ వనజ రామశెట్టి గారు. ఆవిడతో మాట్లాడదాం. వనజ గారు నమస్తే. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్. క్యాన్సర్ని మీరు దగ్గరగా చూసి వచ్చారు. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు? మీ అనుభవాలని వాళ్ళతో ఎలా షేర్ చేసుకుంటారు? ఒకటి ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే నా దగ్గరికి అప్రోచ్ అయ్యే వాళ్ళందరూ ఏదో ఒక రకంగా క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు, ఇనీషియల్ స్టేజెస్ ఉన్నారు, అడ్వాన్స్ స్టేజెస్ ఉన్నారు. అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్స్ని చూశానండి నేను, సర్వైవర్స్ని. అంటే ఎట్లాంటి అంటే స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ ఉన్నవాళ్ళు, కొంచెం అడ్వాన్స్ స్టేజెస్, మరీ అడ్వాన్స్ స్టేజెస్, ఇంకా రేపో మాపో చనిపోతాం అన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఉన్నారు. ట్రీట్మెంట్ ఎఫర్ట్ చేయని వాళ్ళు వస్తారు, ట్రీట్మెంట్ ఎఫర్ట్ చేసిన ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు. ఇట్లా అనమాట మల్టిపుల్ కేసెస్, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టోరీలా ఉంటుందండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరిది అన్ని స్టోరీస్ వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అన్నీ ఉంటాయి కొంతమంది దగ్గర, డబ్బు ఉన్నది, అన్ని ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. కాకపోతే ట్రీట్మెంట్కి కూడా తగ్గలేనంత స్టేజ్కి వెళ్ళిపోయిన క్యాన్సర్ పేషెంట్స్, అట్లాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. కాకపోతే నా దగ్గరికి వస్తారు ఎందుకు అంటే, అందరికీ ఒక ఆశ ఉంటుంది కదండి. ఇప్పుడు మామూలుగా చిన్న వెయిట్ లాస్ జర్నీయే తీసుకోండి. ఎవరన్నా ఒక 100 కేజీలు బరువు ఉన్న వాళ్ళు ఒక 3-4 నెలల్లో ఒక 20 కేజీస్ తగ్గిపోతే అందరు వెళ్ళి అడుగుతారు, నువ్వేం చేసావు, నువ్వు ఎట్లా వెయిట్ తగ్గావు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదైతే చెప్తారో అది తూచా తప్పకుండా ఫాలో అయిపోతారు నిజంగా ఆ వెయిట్ లాస్. సో నా విషయంలో కూడా ఆల్మోస్ట్ ఏంటంటే, క్యాన్సర్ అన్నది చాలా అందరినీ భయపెట్టేసే ఒక పెద్ద మహమ్మారి రోగం అనుకోవచ్చు. దాన్ని నేను వచ్చింది, నేను తగ్గిపోయింది, నేను ఫ్రీ అని కూడా చెప్పను. కాకపోతే రెమిషన్ అంటాం దాన్ని. ఓకే, వచ్చింది, 8 years దాటేశాను, హెల్దీగా నా లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది, ఏం చేస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు అని ఒక ఆశ, హోప్ తోటి నా దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఒక రే ఆఫ్ హోప్ నా మాటలతోటి, నా కౌన్సిలింగ్ తోటి లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అని అవన్నీ చెప్తాను. అవన్నీ చెప్పాక నేనేం బిలీవ్ చేస్తానంటేనండి, చాలా మనకుండే ధైర్యమే మనల్ని సగం హీల్ చేసేస్తుంది. మనం అవతల మనిషికి ఇచ్చే టైం ఏదైతే ఉంటుందో, చాలామందికి మాట్లాడుకునే అంత అవకాశం లేదు, టైం ఇవ్వరు. క్యాన్సర్ పేషెంట్స్ ఏం చెప్పుకోవాలి, వాటికి రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నీ వినడానికి ఒక మనిషి ఉండాలి. అది రాంగ్ ఆలోచనలు, రైట్ ఆలోచనల కింద మనం ఏమి జడ్జ్ చేయక్కర్లేదు. ఎటువంటి థాట్స్ అన్నా రావచ్చు, అవన్నీ వినడానికి ఒక మనిషి, ఓపికగా వినే ఒక మనిషి కావాలి. అది నేను అందరికీ వాళ్ళు వచ్చి చెప్తారు, నేను వాళ్ళని ఏమి అయ్యో ఎందుకు అలా అనుకుంటున్నారో అట్లా ఏం అనుకోవద్దు, ఇట్స్ ఓకే, మన మైండ్ కాబట్టి మనకు 100 రకాల, మనము ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నా అంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు అన్నీ వినే మనిషి ఉండాలి. విని వాటికి ఒక సొల్యూషను, లేకపోతే నీకేం కాదు నేను ఉన్నానన్న భరోసా ఇచ్చేవాళ్ళు ఉండాలి. కాబట్టి వాళ్ళు వస్తారు నా దగ్గరికి, వస్తే వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. దాని తర్వాత చాలామంది ఇప్పుడు దాకా లాస్ట్ 5 years నుంచి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నానండి. ఐ థింక్ వెరీ 1 or 2 cases చనిపోయారు అంతే తప్పిస్తే. బట్ మిగతా వాళ్ళందరూ ఏదో రకంగా దే ఆర్ గుడ్ అనమాట, బాగున్నారు చక్కగా. అంటే నా దగ్గరికి వచ్చినందుకు ఏదో అయిపోయింది కాదు. కాకపోతే నేను 100% బిలీవ్ చేసేసి మనకున్న ఒక ధైర్యము, ఆ కొండంత ధైర్యం ఏదైతే ఉంటుందో ధైర్యంతో ముందుకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భయము మన మైండ్లో వచ్చేస్తుందో, భయం ఏం చేస్తుంది అంటే మన సెల్ని వీక్ చేసేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని వీక్ చేసేస్తుంది. స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీయే వీక్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ బాగోలేనప్పుడు మనకి రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దానివల్ల చాలామందికి రిపిటేషన్స్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ వనజ గారు, అసలు క్యాన్సర్ వచ్చిందంటే మా లైఫ్ అయిపోయింది అని చాలా బాధలో ఉంటారు. అలాంటి వాళ్ళని కొంతమంది తమ బిజినెస్ కోసం మోసం చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్తారు, ఇంకొక వైపు నాటు వైద్యం అని రకరకాలుగా డబ్బు గుంజే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చే క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి డౌట్స్ అడుగుతూ ఉంటారు? అయితే ఒకటి ఏంటంటేనండి, ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ప్రమోట్ చేసేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను చూసినవి
ఏదో చెట్లు మందులు వేసుకుంటే తగ్గిపోతుంది అంటారు, లేకపోతే ఫలానా కషాయాలు తాగితే తగ్గిపోతుంది, ఓన్లీ డైట్ తోటి క్యాన్సర్ తగ్గించేస్తాం అన్న వాళ్ళు చాలామంది. ఇవన్నీ ఏంటంటే మనం ఒకరి వీక్నెస్ని మనం క్యాష్ చేసుకునే ప్రాసెస్ అంతే. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అంటారు డైట్ తోటి తగ్గిపోతే. డైట్ అంటే ఎందుకు ఇస్తాను అంటే, మనము ట్రీట్మెంట్తో పాటు సపోర్ట్గా మనకి ఎనర్జీ బాగుండడానికి, మనకి కీమోథెరపీస్ కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఒకటి వామిటింగ్స్ అని, కళ్ళు తిరగడం అని, ఎనర్జీ డ్రైన్ అయిపోవడము, కాన్స్టిపేషను, ఎలర్జీస్, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వడానికి గాను మంచి డైట్, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అది నేను హెల్ప్ చేస్తాను అందరికీ. ఎటువంటి ఆహారం తీసుకుంటే ఇట్లాంటి నాజియా అది రాకుండా ఎనర్జెటిక్గా ఎలా ఉంటాము. మీకు ఒకవేళ డాక్టర్ మీకు ఒక 10 కీమోథెరపీలు చేస్తే, ఒక కీమోథెరపీకి నెక్స్ట్ కీమోథెరపీకి వెళ్ళే లోపల మీరు మీ ఎనర్జీ లెవెల్స్ని ఎంత బాగా ఉంచుకోవచ్చు, మీ బాడీని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అని కౌన్సిలింగ్ ద్వారా, ఆహారం డైట్ చార్ట్ ద్వారా నేను చెప్తాను. అంతే తప్పిస్తే ఈ డైట్ తింటే మీకు తగ్గిపోతుంది అని మాత్రం ఎక్కడ నో వే అండి. నేను చెప్పేది ఒకటే, ట్రీట్మెంట్ 100% ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఏది ఉన్నా కానీ మీకు డాక్టర్ ఒక పలానా కీమోస్, ఒక సెట్ ఆఫ్ రేడియేషన్స్, ఇమ్యూనోథెరపీస్ ఇవన్నీ చెప్తే అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ డైట్ని, లైఫ్ స్టైల్ని మెల్లిమెల్లిగా మార్చుకుంటూ వెళ్ళిపోతే 100% క్యూర్ ఉంటుంది. మన సంకల్ప బలం గట్టిగా ఉంటే పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయి అంటారు కదా. మనకి మనోధైర్యం ఉంటే యమగండ నుంచి కూడా బయటపడచ్చు. మీరు క్యాన్సర్ కౌన్సిలర్ మాత్రమే కాదు, స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్. క్యాన్సర్ పేషెంట్స్కి ఆధ్యాత్మికత విషయంలో, స్పిరిచువాలిటీ విషయంలో మీరు ఎలా హెల్ప్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు ఏదైనా అండి, క్యాన్సర్ ఒకటే కాదు, ఎనీ ప్రాబ్లం మనం ఫస్ట్ భగవంతుడా నాకు ఎందుకు ఈ రోగం ఇచ్చామంటాం కదా. సో భగవంతుడు, మనం నమ్ముతాం అందరం భగవంతుడు ఉన్నాడు, లేకపోతే నేను ఏం పాపం చేశానో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటాం. సో మనం భగవంతుడిని బిలీవ్ చేస్తున్నాము, కర్మని బిలీవ్ చేస్తున్నాము, ప్రతి ఒక్కటిని బిలీవ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. సో బిలీవ్ చేసే ప్రాసెస్లో ఒక మెడిసిన్ ఒకటే కాదండి, అన్ని రకాలుగా హోలిస్టిక్ హీలింగ్ అంటాం. స్పిరిచువల్ కూడా చాలా అవసరం అనమాట. మనం అంటే ఆధ్యాత్మికత మనల్ని ఏం చేస్తుందంటే మైండ్ని కామ్ చేస్తుంది, మనకు ఒక మంచి థాట్ ప్రాసెస్ ఇస్తుంది, ఆ వేవరింగ్ మైండ్ నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. అందుకనే ఫస్ట్ కామ్నెస్ అవసరం చాలా. ఏ పెద్ద రోగం వచ్చినా, మీకు హార్ట్ అటాక్ వచ్చినా, పెరాలసిస్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఇంకా రకరకాల ఆటో ఇమ్యూన్ డిజీజ్ వచ్చినా ఫస్ట్ మైండ్ని కామ్ చేసుకోండి. ఈ మధ్య మనం చాలామంది సెలబ్రిటీస్కి కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చేస్తే వెంటనే వాళ్ళు ఒక మంచి స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతారు. బికాస్ అందులో ఉన్న ఆ సారం ఏదైతే ఉందో, స్పిరిచువాలిటీలో ఉన్న బ్యూటీ ఏదైతే ఉందో వాళ్ళకి అది అర్థమైపోతుంది. అట్లా అని మూఢత్వం వైపు వెళ్ళిపోవడం అట్లా అని కాదు. బేసిక్గా స్పిరిచువాలిటీ ఏంటంటే మనం అర్థం చేసుకోవడం, మన బాడీని మనం అర్థం చేసుకోవడం, బ్రీదింగ్ సరిగ్గా చేసుకోవడం, భగవంతుడు, మనం నేచర్ని బిలీవ్ చేస్తాం, భగవంతుడిని బిలీవ్ చేస్తాం. అవి ధ్యానం చేసుకున్నప్పుడు మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు అవి రాకుండా మన మైండ్ని మన కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేసేవే ఇవన్నీ. కాబట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు స్పిరిచువల్ పాత్ అఫ్కోర్స్ అన్ని రకాలుగా, బికాస్ ఒక్కొక్క రకరకాల కమ్యూనిటీస్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో ఆ రకంగా చెప్తూ ఉంటాం తప్పిస్తే లేదు మీరు ఇన్ని పూజలు చేసేయండి, ఇలా మొక్కుకోండి, ఇలా అయిపోతుందని కాదు. జస్ట్ ఒక మంచి పాత్లోకి వాళ్ళని తీసుకెళ్ళడము, ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అదొకటి. ఇవన్నీ కాకుండా వాళ్ళకి రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అని చెప్తాం. ఎందుకంటే ఈ మధ్య చాలామంది ఒక మార్కెట్ బిజినెస్ అయిపోయిందండి. బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డాక్టర్స్ కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తారు. ఎక్కువగా సప్లిమెంట్స్ అవి ఏమి ఇవ్వరు. ఈ ట్రీట్మెంట్తో కంటిన్యూ అయిపోమని చెప్తారు. ఎప్పుడైనా వామిటింగ్స్ అయినా, ఎప్పుడైనా కాస్త ఫీవర్ వచ్చినా ఒక 2-3 డోసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారు. కానీ ఎనీ క్యాన్సర్ పేషెంట్ చూస్తే వాళ్ళకి ఇన్ని మెడిసిన్స్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవండి. ఈ మధ్య కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే వేలకు తీసుకొని వాళ్ళకి సప్లిమెంట్స్ ఇచ్చేసి మీరు మెడిసిన్ ఆపేసేయండి, నో ప్రాబ్లం, ఈ సప్లిమెంట్స్ వేసుకుంటే మీకు తగ్గిపోతుంది, ఈ హై ఫ్యాట్ డైట్ తినేస్తే మీకు తగ్గిపోతుంది అని ఇట్లా బిజినెస్ అయిపోయింది. ఇంకో సెట్ ఆఫ్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ మనుషులు వాళ్ళే వీడియోస్ తీసుకొని వాళ్ళకే తగ్గిపోయినట్టు చెప్పేసి అవన్నీ చూసి జనాలు వెళ్ళిపోతున్నారు అక్కడికి. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు పాపం. నన్నైతే నేను ఎంత వేదిక్ న్యూట్రిషన్, ఆహారం విషయాలలో అన్నీ మన ఏన్షియంట్ పాత పద్ధతులు అవి ఫాలో అయినా క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి అలోపతియే ఐ థింక్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. కీమో అండ్ రేడియేషన్, దాని తర్వాత ఈ మధ్య కొత్తగా ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే 15 ఏళ్ల క్రితానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి. అండ్ చాలా క్యాన్సర్స్ ట్రీటబుల్ ఇప్పుడు. అప్పట్లో ఏం ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి గబగబా అందరు చనిపోయేవాళ్ళు ఒక సర్టెన్ పీరియడ్ అయిపోగానే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్.
క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. మీరు ఏం చెప్తుంటారు వాళ్ళకి? వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి, పదే పదే వాళ్ళ ముందు కూర్చుని అయ్యో నీకు ఎందుకు ఇంత బాధ వచ్చింది, నువ్వేం పాపం చేసావో, నీకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది అంటే వాళ్ళని ఇంకా ఇంకా మనం ఎమోషనల్గా వీక్ చేసేస్తూ ఉంటాం. మన ధర్మంగా మనకు వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలరు, వాళ్ళని మోటివేట్ చేయండి. ఓకే, కాసేపు లేచి నడవండి, కాస్త తినండి. కొంతమంది ఏంటంటే తిను 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 ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫుడ్ మీద పడిపోతుందండి. ఫుడ్ నిద్ర తినబుద్ధి కాదు, ఎందుకంటే మనకి ఆ ఫీలింగ్ అట్లా ఉంటుంది. తినండి, తిను తిను తిను, అప్పుడు తినడం వల్ల ఏం అవ్వదు. కాకపోతే వాళ్ళకి మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ఏం చాయిస్ ఆఫ్ ఫుడ్స్ ఏం తినాలనిపిస్తుంది అన్నది మాత్రమే పెట్టండి కొన్ని రోజులు. వాళ్ళకి సూప్ తాగాలనిపిస్తుందా, అండ్ రెండోది ఏంటంటే అందరినీ పిలిచేసి వాళ్ళ గురించి ఫోన్లు చేసి చెప్పేసి వాళ్ళని ఇంకో ట్రామాల్లోకి తీసుకెళ్లకుండా మీరు ఏం సపోర్ట్ చేయగలుగుతారు వాళ్ళకి, ఒక మారల్ సపోర్ట్ నువ్వేం చేయగలుగుతావు, వాళ్ళని బిజీగా ఉంచడానికి ట్రై చేయండి. వాళ్ళకి ఇష్టమైన కొన్ని సిరీసో, సీరియల్సో, బుక్సో, స్టోరీసో, సంథింగ్ లైక్ దట్ వాళ్ళని మ్యాక్సిమం యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే మీ హెల్త్ కూడా మీరు సరిగా కేర్ టేకర్స్ కదా పాపం, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గురించి బాధపడక్కర్లేదు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మీరు వాళ్ళకి ఇప్పిస్తున్నారు, మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్స్ వీళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి మీ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లలకి వచ్చినప్పుడు పేరెంట్స్ బాధ అంతా ఇంత కాదు, వాళ్ళు చాలా బాధపడుతుంటారు. కాకపోతే మీరు ఓవర్కమ్ అయ్యి మీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ట్రీటబుల్ అండి. కాబట్టి మీరు ధైర్యంగా ఉంటూ వాళ్ళకి మంచి ధైర్యం చెప్తూ వాళ్ళకి మ్యాక్సిమం ఎనర్జీ వచ్చేలాగా వాళ్ళని చుట్టూ వాళ్ళ ఎన్వైరన్మెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉండేలాగా చూసుకుంటే డెఫినెట్గా హీలింగ్ ఉంటుంది. మీ మాటలు వింటే చావుకి దగ్గరగా ఉన్న వాళ్ళకి కూడా జీవితం మీద ఆశ పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు.